జరుగురు రాబోయి అది అని చెప్పి దుర్భాషలాడుతూ మమ్మల్ని తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత మేము అక్కడనే కార్పెట్ వేసుకొని మేము ఇక్కడనే ఉంటామయ్యా, మేము దేవుడి దగ్గర బోనాలు సమర్పించుకుంటున్నాం, మేము దర్శనం చేసుకుంటాం, మేము ఇక్కడనే ఉంటామని చెప్పగా ఆయన ఇమ్మీడియట్ గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ ని పిలిచిండు. ఇమీడియట్ గా రాఘవేందర్ ఇన్స్పెక్టర్ వచ్చారు. తర్వాత ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇదంతా నువ్వే చేస్తున్నావురా అనుకుంటా మా బజరంగ దళ కార్యకర్త నన్ను సాయిని ఇద్దరిని పక్కకు పెట్టారు. పక్కకు పెట్టి భౌతికంగా దాడి చేసి మా మీద నలుగురు పోలీసులు కలిసి భౌతికంగా దాడి చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని కొట్టి మా ఫోన్ లాక్కొని, అట్లాగే ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఏమంటుండంటే నా ముడ్డల దైవం అంటారా నేను అంటుండు. అంటే ఇంత అహంకారం ఉందా రాష్ట్ర ప్రభుత్వం? పోలీసులను ముంగట పెట్టి ఇక్కడ గుడిని కాపాడుకునే వాళ్ళని వచ్చేసి దుర్భాషలాడమని చెప్పింది ప్రభుత్వం ఇక్కడ హైందవుల మీద దాడి చేయమని ఏమన్నా పోలీసులకి